హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? మా యానిమల్ కుదురైతే కొంచెం ప్రశాంతంగా ఉందని చెప్పాలి. నిన్న వీడియో పోస్ట్ చేశా కదా, ఆ వీడియోలో చాలా వరకు అన్ని ఇళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫుల్ అయిపోయినాయి అనమాట వాటర్తో. అండ్ చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడ్డారు, పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ పేషెంట్స్తో చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ చాలా వరకు అందరూ రోడ్డు మీదే ఉన్నారనమాట. కొంతమంది అయితే స్కూల్స్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఈరోజు చూడండి, మ్యాక్సిమం వాటర్ అంతా బ్యాక్కి వెళ్ళిపోయాను అనమాట. చాలా వరకు చాలా లోతుగా ఉన్నవి మాత్రం వాటర్తో ఫిల్ అయి ఉన్నాయి. కాకపోతే మిగతావన్నీ నార్మల్గా అయిపోయినాయి అనమాట. రోడ్స్ అన్నీ అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దామని చెప్పి వెళ్ళాను నేనైతే. అండ్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళు ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎస్ఎస్డి టీమ్ తరపున. సో వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎవరైనా ఉండాలి కదా అని చెప్పి చూస్తే మ్యాక్సిమం అసలు ఎవ్వరు లేరనమాట. మొత్తం ఇంట్లోకి వెళ్ళిపోయారు, ఇళ్ళన్నీ క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయారు అనమాట. ఎక్కడో ఒక చోట మాత్రమే ఉన్నాయి నీళ్లు. సో అందుకని చెప్పి ఇటు డిస్ట్రిబ్యూట్ చేయకుండా సింగినగర్ వైపు ఇంకా వాటర్ అలానే ఉన్నాయి కదా, సో అటైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫుడ్ అనేది. సో చూడండి, మా యానిమల్ కుదురు పరిస్థితి అయితే కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. అందుకని చెప్పి నిన్న పోస్ట్ చేశా కదా, చాలామంది ఎలా ఉంది ఏంటి అని చెప్పి అప్డేట్ కోసం చూస్తారు అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే. వాటర్ అనేవి నైట్కి ఇంకా ఎక్కువ అవుతాయని చాలామంది చెప్పారనమాట. నాకైతే నిజంగా చాలా భయం వేసింది. ఎందుకు అంటే ఇంట్లో మా హెల్త్ ఏం బాగాలేదనమాట. నాకు టైఫాయిడ్ పాజిటివ్ అనమాట, రోనీకి ఆయాసంగా ఉంది. అండ్ రియా కూడా ఏంటి అంటే చాలా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, చాలా హెవీగా ఉంది తనకు కూడా. సో హాస్పిటల్కి తీసుకువెళ్ళిన రోజే ఈ వరద అనేది వచ్చిందనమాట, ఈ ఫ్లడ్ అనేది వచ్చింది. సో వచ్చేసిన తర్వాత ఏంటి అంటే 3 డేస్కి మళ్ళీ హాస్పిటల్లో చూయించమన్నారు. థర్డ్ డే వెళ్తే ఏంటి అంటే ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాము, అసలు వెళ్ళడానికి అస్సలకే లేదనమాట దారి అనేది. సో అందుకని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. అండ్ ఈరోజు అయితే మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళామన్నమాట. ఇన్ఫెక్షన్ అనేది తగ్గి మళ్ళీ వచ్చింది తనకి. కొంచెం కాదు, ఎక్కువే దగ్గుందనమాట రియాకి. సో నాకేంటంటే ఈ వాటర్ అన్నీ వచ్చేస్తే పిల్లలకి మెడిసిన్ ఎట్లా ఏంటి అని చాలా అంటే నిజంగా చాలా చాలా భయపడ్డాను. బట్ థ్యాంక్ గాడ్ ఆ వాటర్ అనేవి ఆ కట్ అనేది దాటలేదనమాట, అక్కడితోనే ఎండ్ అయిపోవడం పక్కన పెడితే ఇంకా తగ్గిపోయినాయి అనమాట వాటర్ అనేవి. ఇళ్లలో ఉన్నవి కూడా మొత్తం పోయినాయి చాలా వరకు. చాలా లోతట్టు ప్రాంతంలో ఉన్నవి తప్ప మిగతావన్నీ నార్మల్ అయ్యాయి. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ వాళ్ళు ఎస్ఎస్డి టీమ్ తరపున ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా యానిమల్ కుదురులో ప్రొవైడ్ చేద్దామంటే ఎవరూ లేరని చెప్పి ఇక సింగినగర్లో అయితే ప్రొవైడ్ చేశారు. సింగినగర్లో ఇంకా వాటర్ లెవెల్ అనేది అలానే ఉంది. నిన్న అయితే చాలా ఎక్కువ ఉంది, ఈ రోజు అయితే కొంచెం బెటర్ అంట. సో మా హస్బెండ్ చెప్పారు. అండ్ చాలామందికి ఇంకా పవర్ సప్లై కానీ ఏమీ రాలేదు. సో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని పెట్టుకొని ఉన్న వాళ్ళు కూడా. ఎమర్జెన్సీ నెంబర్స్ అనేవి నిన్న షార్ట్లో పోస్ట్ చేశాను నేను, అవి సేవ్ చేసుకోండి. ఎవరికైనా కాల్ చేయండి. మీరు ధైర్యం చేసి బయటికి రావడానికి ట్రై చేయకండి, ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు అయితే తగ్గుతూ ఉన్నాయి సింగినగర్లో కూడా అని విన్నాను. సో అందరూ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫుడ్ కానీ లేదా మిల్క్ ప్యాకెట్స్ కానీ ఏదైనా అవసరం ఉంటే నేను ఇచ్చిన నెంబర్స్కి అయితే కాల్ చేయండి వెంటనే. సో వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సింగినగర్ ఏరియాలో అయితే చాలా మందికే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి మీరే, చాలా మంది ఏంటంటే అత్యవసరాలు అంటే వాటర్ కూడా లేకుండా చాలా బాధపడ్డారు ఇన్ని రోజులు. నిజంగా అవి చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే బోట్లో తీసుకురావడానికి 1500 అడుగుతున్నారంట, 5000 అడుగుతున్నారంట, 10,000 అడుగుతున్నారంట ప్రాణాలు కాపాడడానికి. నిజంగా అసలు వాళ్ళకి మానవత్వం లేదా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అరే, మనుషులు చనిపోతున్నారు, ఆకలితో అల్లాడుతున్నారు అనుకుంటుంటే ఇప్పుడు కూడా డబ్బులకు చూసుకుంటున్నారంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అలా వింటుంటే న్యూస్లో. సో ప్లీజ్ కొంచెం దయచేసి హెల్ప్ చేయండి. ఇప్పుడు కూడా చాలామందికి మనీ కూడా తడిసిపోయి ఉంటాయి, అవి కూడా పనికి రాకుండా అయ్యి ఉంటాయి. వాళ్ళు అసలే బాధలో ఉన్నారనుకుంటే ఇలా మనీ అడిగి ఇంకా బాధ పెట్టకండి, దయచేసి అర్థం చేసుకోండి. అండ్ చూడండి, ఫుడ్ లేక, వాటర్ లేక, పిల్లలకి పాలు కూడా లేక ఎలా అల్లాడుతున్నారో. చాలామందికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీరు కూడా ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా సహకరించి మీరు కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి, కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా. సో చూడండి మీరే, చాలామంది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోవడం వల్ల అందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం జరిగింది సింగినగర్లో. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే కింద బకెట్స్ వేసి బకెట్లోకి ఫుడ్ ఇవ్వడం, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం అట్లా చేశారనమాట. సో ఎట్లా అయితే ఏంటి ఫుడ్ అందజేయడానికి చాలా వరకు అయితే ప్రయత్నించారు.
సో మీరు కూడా మీకు తగిన సాయం మీరు చేయండి. ఒకవేళ పక్కన వాళ్ళకి ఫుడ్ లేకపోతే మీరు మీ దగ్గర ఫుడ్ ఉండి వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటేనే కదా అందరం బయటపడేది. సో అలా అనమాట. మొత్తానికి వాటర్ అయితే చాలా వరకు ఈ రోజుకైతే తగ్గుతుందనే అనుకుంటున్నాను. రేపటికి ఇంకా నార్మల్ అవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలోనే విజయవాడ అంతా మళ్ళీ నార్మల్గా చూడాలని ఉంది నాకైతే. నిజంగా ఇదంతా వాటర్ ఫిల్ అయిపోవడం చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎంతమంది బాధపడుతున్నారో కదా. చాలామంది సేఫ్గా ఉన్నారు అన్నీ తెలిస్తే హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో మీరు కూడా మీ వంతు సాయం అయితే మీరు చేయడానికి